బ్రేకింగ్ న్యూస్ సిండీ రోడ్రిచ్ సింగ్ ను అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్ట్ చేసింది. తన 6 ఏళ్ల కుమారుడిని హత్య చేసిన కేసులో ఆమెను భారత్ లో అరెస్ట్ చేశారు. 2022లో సిండీ తన కుమారుడిని హత్య చేసింది. విచారణ నుంచి తప్పించుకునేందుకు భారత్ కు పారిపోయి వచ్చింది. దీంతో FBI 10 మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఆమె పేర్లు చేర్చారు. అప్పటి నుంచి ఆమె కోసం FBI వెతుకుతూనే ఉంది. ఇక ఈ రోజు సింధీని భారత్ లో అరెస్ట్ చేశారు అధికారులు. కుమారుడి హత్య తర్వాత సింధీ చివరిసారిగా 2023 మార్చి 22న టెక్సాస్ లో కనిపించింది. తన భర్త ఆర్ష్దీప్ సింగ్ మరో 6 పిల్లలతో కలిసి భారత్ కు వెళ్లే అంతర్జాతీయ విమానం ఎక్కినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే హత్యకు గురైనట్టు భావిస్తున్న కుమారుడు నోయెల్ అల్వారెజ్ ఆ సమయంలో వారితో లేడని, అతడు వారితో పాటుగా విమానం ఎక్కలేదని గుర్తించారు. నోయెల్ తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి నిరంతరం ఆక్సిజన్ చికిత్స అవసరం. కానీ సింధీ మాత్రం తన కొడుకులో దెయ్యం ఉందని ఆరోపించింది. ఆ కారణంగానే తాను కొత్తగా జన్మించిన కవల పిల్లలను నోయెల్ ఏదైనా చేస్తాడని ఆమె ఎప్పుడు భయపడుతూ ఉండేది. ఈ క్రమంలోనే ఆమె నోయెల్ను చిత్రహింసలకు గురి చేసింది. డైపర్లు మార్చడం ఇష్టం లేక నోయెల్కు తిండి నీళ్లు కూడా పెట్టకుండా మార్చేదని ఆరోపణలున్నాయి. 2022 అక్టోబర్లో ఆమె కవలలకు జన్మనిచ్చినప్పటి నుంచి నోయెల్ కనిపించకుండా పోయాడు.